నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ దశాబ్ద కాలంలో సినీ పరిశ్రమలో ఇదే అతిపెద్ద వేడుక. దీనికి ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు. అదే సమయంలో తమిళ్, కన్నడ, మలయాళం నుంచి కూడా కొందరు యాక్టర్స్ అయితే వస్తున్నారు. ఈ ఫంక్షన్కి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్. వాళ్ళిద్దరు ఈ ఫంక్షన్కి వస్తున్నారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం బాగా చర్చనీయాంశం. అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ ఈ ఫంక్షన్కి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. అదే సమయంలో ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు లాంటి హీరోలు వేరే దేశాల్లో ఉండటం వల్ల వాళ్ళు ఈ ఫంక్షన్కి అయితే హాజరు కావడం లేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ స్టార్స్ కూడా వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఈ ఫంక్షన్కి కావాలని దూరంగా ఉన్నారా లేక ఎవరైనా దూరం పెట్టారా అనేది మాత్రం టాలీవుడ్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. తెలిసిన సమాచారం ప్రకారం ఒక అగ్రశ్రేణి నిర్మాతను దీని గురించి అడిగితే మిగతా హీరోల్ని, మిగతా యాక్టర్స్ని ఇన్వైట్ చేసినట్లే వాళ్ళని మేము ఇన్వైట్ చేశాము. వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ షెడ్యూల్ని బట్టి ఫంక్షన్కి వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఈ టాపిక్ని నార్మల్గానే చూడాలి కానీ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని ఆ నిర్మాత చెప్పాడు. కాకపోతే నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా సరే బాలయ్య బాబుకు సంబంధించిన ఇలాంటి అద్భుతమైన వేడుకల్లో ఖచ్చితంగా అబ్బాయిలైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉండాలని కోరుకుంటారు. కానీ అవకాశం అయితే లేదు. అందరికీ తెలిసిందే బాలకృష్ణకి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం చిన్న చిన్న గ్యాప్లు అయితే ఉన్నవి. అవి ఇలాంటి సమయంలో అవన్నీ పక్కన పెట్టి బాబాయ్ కోసం అబ్బాయిలు రావాలి అనే మాట కొందరు ఫ్యాన్స్ నుంచి అయితే వినిపిస్తుంది. కానీ పిల్లవని పేరంటానికి వెళ్ళటం కరెక్ట్ కాదు, గౌరవం లేని చోటుకి వెళ్ళటం రైట్ కాదు అంటూ జూనియర్ అభిమానులు వాదన అయితే నడుస్తుంది. ఎలా చూసుకున్నా కానీ బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ అయితే ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్ కొన్ని ఫంక్షన్స్కి దూరంగా ఉన్నా కానీ కళ్యాణ్ రామ్ అయితే హాజరయ్యాడు. కానీ ఈసారి మాత్రం కళ్యాణ్ రామ్ కూడా వచ్చే అవకాశాలు లేదు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసుకున్నా వస్తే ఇద్దరు అన్నతమ్ములు కలిసి వస్తున్నారు, లేదా ఇద్దరు వాటికి దూరంగా ఉంటున్నారు. ఆ కోణంలో చూసుకుంటే కళ్యాణ్ రామ్ కూడా వచ్చే అవకాశం లేదు, ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈ ఫంక్షన్కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉండాలని బాలకృష్ణ కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఈ ఫంక్షన్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే బాలయ్య బాబు నుంచి ఇన్విటేషన్ వచ్చినా, బాలయ్య బాబు నుంచి ఒక మాట వచ్చినా కానీ వాళ్ళైతే దూరం పెట్టరు. కానీ మిగిలిన హీరోలను పిలిచినట్లే పిలుస్తాము, వాళ్ళలాగా వచ్చి వెళ్ళండి అంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు మిగతా హీరోల మాదిరి వేరే ఫ్యామిలీస్ కాదు, ఒకే ఫ్యామిలీలో ఉన్న హీరోలు. అదేవిధంగా కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ గారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఇన్వైట్ చేస్తే బాగుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. లేకపోతే వీళ్ళిద్దరికి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులు, అటు బాలయ్య బాబు కావచ్చు, ఇటు ఎన్టీఆర్ కావచ్చు, మధ్యలో ఉండే కీలక వ్యక్తులైనా చొరవ తీసుకొని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసినా బాగుండేది. కానీ అలాంటి ప్రయత్నం ఏది జరగలేదని తెలుస్తుంది. సో ఈ ఫంక్షన్కి ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ దూరంగా ఉండటం వల్ల బాలయ్య బాబుకు సంబంధించిన స్వర్ణోత్సవ వేడుకలు ఏదైతే ఉందో దాని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెగిటివ్ ట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫంక్షన్ మాత్రం కొన్ని కాంట్రవర్సీలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అనేది సాధారణమైన విషయం కాదు. ఆ అచీవ్మెంట్ బాలకృష్ణ గారు సాధించారు కాబట్టి ఈ వేడుకలు జరగటం సబాబే. ఇలాంటి ఫంక్షన్ టైంలో ఎన్టీఆర్ రాలేదు, కళ్యాణ్ రామ్ రాలేదు, లేకపోతే మహేష్ బాబు రాలేదు, ప్రభాస్ రాలేదు అనే వాదనలు తెరపైకి తీసుకొని రాకుండా ఈ ఫంక్షన్ ని, బాలకృష్ణ గారు సాధించిన అచీవ్మెంట్ ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఇక రాకపోవటం అనేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. అదేవిధంగా వస్తే బాగుంటుంది సగటు నందమూరి అభిమాని అయితే కోరుకుంటాడు. ఆ అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు.